కానీ పరీక్షిత్ నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకో తెలుసా? 7 రోజులలో మరణిస్తానని తెలిస్తే నువ్వు బెంగ పెట్టుకోలేదు. నీకన్నా గొప్పవాడు ఇంకొకడున్నాడు. ఖట్వాంగుడు అని పూర్వం భూమి మీద ఒక రాజు ఉండేవాడు పరీక్షిత్. ఆ సమయంలో ఆయన దగ్గరికి దేవతలు వచ్చారు. వాళ్ళు రాక్షసుల్ని గెలవలేక ఖట్వాంగుడి సహకారం అడిగారు. అడిగితే నేను వచ్చి వాళ్ళని ఓడిస్తానంటే ఖట్వాంగుడిని వాళ్ళతో దేవలోకానికి తీసుకెడితే అక్కడ రాక్షసులతో జరిగిన యుద్ధంలో రాక్షసుల్ని ఖట్వాంగుడు ఓడించాడు. నీకేం కావాలి చెప్పని అడిగారు. నాకు ఏం కావాలని చెప్పారు. అడిగారు కదా, మాకు అన్నీ ఉంటాయి, మీరు అడిగితే ఇస్తారు, కానీ ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? నేనున్నంతకాలం ఉంటాయి. నేను ఎంతకాలం ఉంటానో చెప్పండి ఈ శరీరంలో అని అడిగాడు. వాళ్ళన్నారు చూసి, ఇత పూర్వం ఎవరూ అడగలేదు, నువ్వు ఒక్కడివి అడిగావు. అలా అడగడానికి భయపడతారు. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నావు, నువ్వు ఇంకొక ముహూర్త కాలమే ఉంటావు అన్నాడు. ఆయన చాలా సంతోషం. ముహూర్త సమయం ఉంది కదా చాలన్నాడు అని భూమి మీదకి వచ్చేశాడు. మానసికంగా అందరినీ పరిత్యజించాడు. ఈ శరీరం ఉన్నప్పుడే కదా వాళ్ళందరితో అనుబంధం, తర్వాత ఏమి ఉండదు కదా ఇక. కాబట్టి నేను ఇప్పుడే విడిచిపెట్టి జన్మలు ఎన్ని మారిపోయినా అనుబంధం మాత్రం భగవంతుడితో, ఆ భగవంతుడి పాదములు పట్టుకుంటున్నానన్నాడు.